పుష్పగిరి. చాలా కాలం కిందట ఒక గ్రామంలో నిష్ఠాపరుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు దివ్యక్షేత్రాలు దర్శించుకువద్దామని, పుణ్య నదులన్నిటిలోనూ మునిగి తరించుదామని ఎంతో ఆసక్తిగా ఉండేది. అయితే పుట్టుపేద కావటంచేత చేయిసాగక కోరిక నెరవేరింది కాదు. ఇంతలో ఆ బ్రాహ్మణుడికి కాలం సమీపించగా ఒక్కగానొక్క కుమారుడైన చైనుల్ని చేరబిలిచి, నాయనా, ఎంత యత్నించినా నా జీవితంలో తీర్థయాత్రలు సేవించుకోవటంగాని, పుణ్యనదులలో స్నానం చేయటంగాని పడలేదు. ఈ కోరిక అలానే నిలిచిపోయింది. కాబట్టి నీకైనా సావకాశం చిక్కినట్టయితే నా అస్థికలను వీలైనన్ని పుణ్యనదులలో కలపవలసింది. ముఖ్యంగా పవిత్రమైన గంగా నదిలో కలపవలసింది. ఈ ఒక్క పని నీవు చేశావంటే నా ఆత్మ సంతృప్తి పడుతుంది, నాకు ముక్తిమార్గం ఏర్పడుతుంది అంటూ తన తుది కోరిక వెల్లడించి దేహయాత్ర చాలించాడు. చైనులు పితృభక్తి కలవాడు. అందుచేత అతడు అప్పో సొప్పో చేసి అయినా సరే తండ్రి కోరిక నెరవేర్చి తీరాలే.